తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రెగ్యులర్‌గా మనకి గుర్తుండేది స్వామివారికి సంబంధించినటువంటి దర్శనము. ఆ స్వామివారి రూపం మెదడులో అలా ఉండిపోతుంది. ఆ బంగారు వాకిలి, అక్కడున్నటువంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి ధ్వజస్తంభము, ఆ అడుగుపెట్టే తీరు ఇది కళ్ళల్లో అలా మెదులుతా ఉంటుంది. అట్లాంటి అంశాల నుంచి డైవర్ట్ అయినటువంటి అంశం ఏదన్నా ఉందంటే మొన్న లడ్డూలకు సంబంధించినటువంటిది. కల్తీనా, కుట్ర అన్నది ఇంకా తేలాల్సినటువంటి వ్యవహారం. ఓ పక్కన ఇక్కడ అపచారం అన్నటువంటి కాన్సెప్ట్‌లో ఎవరి దోవన వాళ్ళ వాదనలు వినబడుతున్నటువంటి సందర్భంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అపచారం చేశారు, లడ్డూల్లో కల్తీ కలపకపోయినా కలిసిందని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, లేదు 4 ట్యాంకర్ల నెయ్యి కలిసిపోయింది, దానివలన తప్పు జరిగిపోయింది, దానికి బాధ్యులని శిక్షించాలని వెంకటేశ్వర స్వామి చెప్పాడని చెప్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వర్షను, వీటన్నిటి మధ్యన కొన్ని అపశృతులు ఆవేదన కలిగిస్తున్నాయి భక్తులకి. అందులో ఒకటి ధ్వజస్తంభం ఏదైతే మన స్వామివారికి సంబంధించినటువంటిది, ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి పతాక ఎగరవేసేటటువంటి దాని దగ్గర జరిగినటువంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు లేటెస్ట్గా అంటే దాని మీద ఓ పక్కన సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే వెంటనే మార్పు చేర్పులు చేశారు కాబట్టి సెటరేట్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా ఇవాళ అన్నదానం అద్భుతంగా ఉంది, ఆహారం అంతా ఏర్పాట్లు జాగ్రత్తగా చేసుకొచ్చామని చంద్రబాబు గారు ఓ పక్కన ప్రకటించి నిన్ననే ఆయన అక్కడ మాట్లాడి వెళ్ళారు. ఇవాళ అక్కడ ఏదైతే ఆహారంలో వచ్చినటువంటి ఒక తేడా ఆవేదన కలిగించినటువంటి అంశం ఒకసారి భక్తులు మాట్లాడినటువంటి మాట విందాం. సమర్పించుకొని భోజనం చేసుకోవడానికి మన మాదానిలో ఉన్న భోజనశాలకు భోజనశాలకు పోతే అక్కడ పేజీ నెంబర్ జరి అని వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులు ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో, ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్యం సమాధానాలు చెప్తారు. కానీ మేము ఈ వీడియోతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు వింటారు, ఆయనకు సరిగా మాట్లాడాలి రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుగా పట్టిస్తున్నారు. ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగినట్టు మనకు తెలిసినాయి. కాకపోతే వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అనుకుంటున్నారు. దీనివల్ల చాలామంది చిన్నపిల్లలు, భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు. ఆ ఫుడ్ పాయిజన్ వల్ల దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు చందు అన్న. నేను వరంగల్ నుంచి వచ్చిన. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇంకా గుండెగా వేయించుకున్నాక లంచుకొని వచ్చినాం. లంచుకానికి వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జర్రీ వేసింది. ఆ జర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పో అని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారింది, అన్నీ మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊపండి సార్ ఆటలో వచ్చింది, అది వచ్చింది అంటారు. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా పిల్లలు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిజనింగ్ ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? నెగ్లిజెన్స్గా ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతో. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరి ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి నుంచి వాళ్ళకి చర్య తీయాలి, ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం అన్నీ చేయాలి. ఎక్కడ వచ్చారు, ఎన్ని గంటలకు జరిగింది? ఇది ఒకటి 1:30కి అన్న. 1:30కి లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకుంటేనే స్టార్ట్ అయింది. ఇది ఏ ఏరియాకి వచ్చారు? ఏ ఏరియాలో పోయి భోజనం చేశారు? 2 అన్న. ఎక్కడ? చండగిరి మాధవని లైన్. మాధవని లైన్ వచ్చింది. ఏ ప్లేస్లో? మాధవని 2లా. మాధవని 2లా. మీకు ఆ వీడియోలలో కూడా అధికారులు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఓకే. ఇది ఇక్కడ తాజాగా వచ్చినటువంటిది. మజ్జిగలో జర్రు వచ్చింది అన్నటువంటిది. అసలు ఏంటి దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం కరెక్ట్గా ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది అన్నటువంటిది, దానికి బాధ్యుల మీద ఏం చర్యలు తీసుకున్నారన్నది చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటిది సంచలనాలు చేయడం కాదు, స్వామివారికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయరు, పొరపాటు జరిగి ఉండాలి. అసలు అట్లాంటిది జరగకుండా ఉండాల్సినటువంటి అంశం జరిగిన దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్తే బాగుంటుంది.